పెళ్లైన తర్వాత మొదటి రాత్రి ఈ కోటీశ్వరుడు తన భార్యను నాకేమీ గిఫ్ట్ ఇస్తావు అని అడుగుతాడు. అయితే ఈ అమ్మాయి అప్పుడే చదువు పూర్తి చేసింది కాబట్టి ఈమె దగ్గర ఎలాంటి విలువైన వస్తువులు ఉండవు. అయితే తన భర్తను నిరాశపరచకూడదని తన మెడలో ఉన్న ఒక గొలుసు తీసి ఆ గొలుసును తన భర్త మెడలో వేస్తుంది. అయితే భార్య ఇచ్చిన బహుమతి ఇతడికి ఎంతగానో నచ్చుతుంది. అలాగే ఇతడు భార్యను ఇబ్బంది పెట్టకుండా పడుకుని పోతాడు. అయితే ఈ అమ్మాయికి కూడా ఇతడి పక్కన పడుకున్నాక ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజానికి ఈ అమ్మాయిని ధనిక కుటుంబం దత్తత తీసుకుని పెంచుతుంది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి అన్నకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల డబ్బు సహాయం కోసం ఆ ధనవంతుల వారసుడిని డబ్బు అడుగుతుంది. అయితే గర్వంతో ఉన్న ఈ ధనికుల కుర్రాడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అంటాడు. అంతేకాకుండా ఈ అమ్మాయిని బిల్డింగ్ మీద నుండి బయటకు తోసేస్తాడు. అలా నిరాశలో ఉన్న ఈ అమ్మాయి దగ్గరికి ఒక కోటీశ్వరుల కుర్రాడు వస్తాడు. అలాగే ఈమె అన్నకు ఆపరేషన్ చేయించడానికి డబ్బు సహాయం చేసి బదులుగా తనతో 6 నెలలు రహస్యంగా ప్రేమ సంబంధంలో ఉండాలని ఒప్పందం చేసుకుంటాడు. కాని ఈమె అన్న 6 నెలలు మాత్రమే బతికి ఆ తర్వాత చనిపోతాడు. దీనితో ఈ అమ్మాయి ఆ కోటీశ్వరుడితో కుదుర్చుకున్న ఒప్పందం కూడా ముగించాలని అనుకుంటుంది. అయితే ఈమె మాట్లాడే లోపే ఆ కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఇది వినగానే ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది. అప్పుడు ఇతడు నా తాత చనిపోబోతున్నాడు, ఆయన చివరి కోరిక నా పెళ్లి చూడటమే అని అంటాడు. కాని ఈ అమ్మాయి ఎందుకు నన్నే చేసుకోవాలని అనుకుంటున్నావు అని అంటుంది. అప్పుడు ఇతడు నాకు కొత్తవారితో ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే కష్టం, అదే మనిద్దరి మధ్య కొంతకాలం పరిచయం ఉంది కాబట్టి నిన్నే పెళ్లి చేసుకుంటానని అంటాడు. అంతేకాకుండా ఈ కుర్రాడు తన ఆస్తిలో సగభాగాన్ని ఈ అమ్మాయికి ఇస్తాడు. దీనిని పెళ్లి కానుకగా స్వీకరించు, ఒకవేళ భవిష్యత్తులో మనిద్దరికీ విడాకులు అయినా నా ఆస్తులు సగభాగం నీకు చెందుతుందని చెప్తాడు. అయితే ఇతడి మీద ఈమెకు ప్రేమ లేకపోయినప్పటికీ ఇతడు తన కుటుంబానికి చేసిన సహాయానికి ఈమె పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలాగే పెళ్లి కానుకలు కూడా వద్దని చెప్తుంది. ఆ తర్వాత వీరిద్దరూ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుంటారు. అలాగే ఇతడు ఈమె దగ్గరున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లాక్కొని నా దగ్గర దాస్తానని చెప్తాడు. నిజానికి ఈ కుర్రాడు ఈమెను చాలా కాలంగా ఫాలో అవుతున్నాడు. ఇతడు 4 ఏళ్ల క్రితం అనుకోకుండా ఈ అమ్మాయి ఇంటికి వెళ్తాడు. కాని అప్పుడు ఈమె ఇంకా చదువుకునే వయసులోనే ఉంటుంది. అందుకని ఇతడు తన ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. కాని ఇప్పుడు ఇన్నాళ్లకి అదే అమ్మాయిని కష్టపడి పెళ్లి చేసుకున్నాక ఇక ఎలాంటి పరిస్థితుల్లో ఈమెను వదులుకోకూడదని నిర్ణయించుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఏర్పాటు చేసిన పూల డెకరేషన్ చూసి ఈమె షాక్ అయిపోతుంది. అలాగే ఆ కుర్రాడు తనను నిజంగానే ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది. అలాగే కిందకి రాగా పనివాళ్లు బల్లపై ఉన్న బంగారు ఆభరణాలు చూపిస్తూ ప్రెసిడెంట్ మీకోసం వీటిని ప్రత్యేకంగా తెప్పించాడని చెప్తారు. ఆ తర్వాత ఈ అమ్మాయికి తన సవతి తల్లి నుండి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే తాతయ్యది 80వ పుట్టినరోజు అని తప్పకుండా రావాలని అంటుంది. అయితే ఆ కుటుంబంలో తాతయ్య ఒక్కడే ఈమెను బాగా చూసుకున్నాడని ఈమె పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్లాలనుకుంటుంది. అలాగే తనను అన్నను పెంచినందుకు ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బు ఆ ధనిక కుటుంబానికి తిరిగి ఇచ్చేయాలి అనుకుంటుంది. అందుకని ఇంటర్నెట్లో చూడగా 2 పిల్లల పెంపకం ఖర్చు 2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్లో ఉన్న లాంగ్ వీడియోస్ చూడండి.